Hare Krishna Mata's and Prabhuji's Dandavat Pranam. Thank you so much for joining today's morning session. సో మనము లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్న దశవిధ నామాపరాధాలు అనే క్లాస్ ని కంటిన్యూ చేద్దాము. సో లాస్ట్ క్లాస్ లో ఎన్నైనాయి గుర్తున్నాయా మాతాస్ అండ్ ప్రభోజీస్? సో మొన్న గురువారమే అయింది కదా. నాలుగులో ఏంటివి అవి? ఎవరైనా చెప్పగలుగుతారా? నాలుగు వైష్ణవ అపరాధము, దేవీ దేవతల అపరాధము, గురు అపరాధము, శాస్త్ర అపరాధం. ఈ నాలుగిటి గురించి తెలుసుకున్నాము. అసలు ఈ నాలుగిటి అంటే పద్మపురాణంలో ఏ విధంగా చెప్పబడింది అంటే, అసలు మనము ఎన్ని రకాలైన పాపాలు చేసినప్పటికీ కూడా కేవలం ఈ హరినామము తీసుకుంటే మన పాపాలన్నీ పోతాయి. మరి అలాంటి హరినామము తీసుకుంటున్న వాళ్ళని దూషిస్తే ఇంకెంతటి పాపం చేసిన వాళ్ళం అవుతాము అనేది ఈ పద్మపురాణంలో ఈ దశవిధ నామాపరాధాల్లో క్లియర్ గా చెప్పారనమాట. సో బిఫోర్ ఐ స్టార్ట్ ద క్లాస్, ఐ వుడ్ లైక్ టు టేక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద సీనియర్ వైష్ణవాస్ అండ్ ద గురూస్ ప్రెసెంట్ హియర్. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్ కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ की जय, श्री गौरताई की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय. निताय गौर हरि हरि बोल. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీ ఫర్ జాయినింగ్ టుడేస్ క్లాస్. సో 4 ఏమని చెప్పాము మనము? 4 అపరాధాలు: వైష్ణవ అపరాధము, దేవీ దేవతల అపరాధము, గురు అపరాధము, శాస్త్ర అపరాధము. సో 4 నుంచి కూడా బయటికి ఎలా రావాలి? వైష్ణవ అపరాధం చేయకూడదు అంటే ఏం చేయాలి? మన నాలుక ఏదైతే ఉందో ఆ నాలుకని కేవలం కృష్ణ సేవలో మాత్రమే వినియోగించాలి. కృష్ణ కథ చెప్పడానికి, కృష్ణ లీలలు చెప్పడానికి మాత్రమే మనకున్న ఇంద్రియాలని వాడాలి తప్ప ఇతరుల్ని దూషించడానికి కాదు. అది కూడా ఎవరైతే నిరంతరము కృష్ణ యొక్క సేవలో ఉంటారో వాళ్ళని మనం వైష్ణవుల కింద సంబోధిస్తాము కాబట్టి వాళ్ళ గురించి చెడుగా ఏనాడు చెప్పకూడదు అని అంటాం. ఇక రెండవది వచ్చేసి ఒకసారి రివిజన్ చేసి మనం వెళ్దాం. దేవీ దేవతలు. సో దేవీ దేవతల్ని కూడా మనము అగౌరవపరచకూడదు. అలా అని వాళ్ళు కృష్ణతో సమానము అని కూడా చెప్పకూడదు. అర్థమవుతుంది? సమానం అన్నా సరే తప్పే అవుతుంది, సమానము కాదు అన్నా సరే తప్పు అవుతుంది. సో మనం చేయాల్సింది ఏంటి? దేవీ దేవతల అపరాధం చేయకుండా ఉండాలి అంటే వాళ్ళని గౌరవపరచాలి. గౌరవపరుస్తూనే మమ్మల్ని నన్ను ఈ దీనురాల్ని లేదా ఈ దీనుణ్ణి సదా కృష్ణ సేవలో ఉండేలాగా నాకు వరాన్ని ప్రసాదించండి అని చెప్పి మనం దేవీ దేవతల్ని కోరుకోవాలి. ఎందుకు అంటే దేవీ దేవతలు కూడా పూజించేది దేవాది దేవుడైన శ్రీకృష్ణ పరమాత్ముడే కాబట్టి. క్లియర్ మాత? ఇంకొకటి మూడవది గురు అపరాధం. సో ఫస్ట్ మనకి ఈ భౌతిక ప్రపంచంలో నుంచి ఆధ్యాత్మిక ప్రపంచం వైపు చేతన కలిగించేదే మనకి గురువు కాబట్టి ఆ గురువు మాటల్ని, గురువుని కూడా హేళనగా చూడకూడదు. గురువు చెప్పిన మాటల్ని అన్నిటినీ కూడా ఏదో చెప్తారులే అనేసి తీసుకోకూడదు అన్నమాట. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అది కూడా గురువు కూడా మనలాంటి సామాన్య వ్యక్తే, మనకంటే కొంచెం ఎక్కువ లక్షణాలు కలిగి ఉన్నాడు అని అనుకోవడం కూడా పెద్ద పొరపాటు అవుతుంది. సో గురువు చెప్పింది తూచా తప్పకుండా మనం చేయగలిగితే మన సాయశక్తుల వీలైనంత త్వరగా మనకి గురువు ద్వారా కృష్ణుని యొక్క కృప దొరుకుతుంది అని చెప్తున్నారు. క్లియర్ మాతాజీ? అండ్ నాలుగోది శాస్త్రాపరాధం. శాస్త్రాపరాధం ఎందుకు చేస్తాం మనం అసలు? ఎందుకంటే వాటి మీద మనకి నమ్మకం లేదు కాబట్టి. ఆ నమ్మకం ఎప్పుడు వస్తుంది? ముందు వింటే, అసలు అందులో ఏం చెప్తున్నారో విని తెలుసుకొని ఆ తర్వాత మనము చదివి ఆచరించి చూపిస్తే ఖచ్చితంగా మనము శాస్త్రాపరాధం అనేది చెయ్యము అని చెప్తున్నారు. సో అది కూడా మెయిన్ గా చెప్పేది ఏంటి? ఇట్లాంటి ఏవైనా శాస్త్రాలు మనం చదువుతున్నాము అంటే దేనికోసం చదువుతున్నాము? మనల్ని మనము ఆనందపరచుకోవడానికా? మనము అంటే ఈ భౌతికంగా కావాల్సినవా? అంటే మీరు వినే ఉంటారు పూర్వకాలంలో ఏదన్నా ఈ మంత్ర పఠనం ఇన్నిసార్లు చేస్తే ఈ లాభం ఉంటుంది, లేదా ఇన్నిసార్లు ఈ సో ఏదైనా సరే భౌతికమైన కోరికల కోసం ఏవి కూడా మనం చేయకూడదు. మనం కోరుకోవాల్సిన కోరికలన్నీ కూడా ఆధ్యాత్మికంగా ఉండాలి, అంటే మనోరంజకంగా ఉండాలి, మన ఆత్మ శుద్ధి పడేలాగా ఉన్నవి మాత్రమే మనం చెయ్యాలి అని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి. సో 4 క్లియర్ కదా మాతాజీ ప్రభుజీ? సో 5th దానికి వెళ్దామా మనము? కృష్ణ. 5th వన్ ఏంటి? 5వ నామాపరాధం గుర్తుందా మాతాజీ ప్రభుజీ? చెప్పగలుగుతారు ఎవరన్నా? దశవిధ నామాపరాధాలు పొద్దున కూడా చదువుకున్నాం కదా. 4 చెప్పా. ఫస్ట్ వచ్చేసి వైష్ణవ అపరాధము, దేవీ దేవతల అపరాధము, తర్వాత గురు అపరాధము,
శాస్త్రాపరాధం. సో 5వ అపరాధం వచ్చేసి హరే కృష్ణ జప మహిమ కేవలం కల్పితమని భావించడం. కల్పితమని భావించడం. కల్పితం అంటే ఏంటి అంటే, ఏదైతే మనము దేవాది దేవుణ్ణి ప్రైజ్ చేస్తూ ఉంటామో, మనము ఆయన ముందు ఆయన గొప్పలు చెబుతూ ఉంటాం, అవునా కదా? అలాగే ఇవన్నీ కూడా ఏం చేస్తామంటే, ఆయన చేసిన లీలలన్నిటికీ కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ లీలలు తీసుకుందాం. ఆయన చేసిన లీలల్లో చాలా లీలలు ఉన్నాయి, అందులో కూడా రాసలీల ఒకటి, అవునా కాదా? సో అటువంటి రాసలీలల్ని ఆ, అచేతన కలిగిన వాళ్ళు, అంటే జ్ఞానం లేని వాళ్ళు దానికి భౌతికమైన ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తారు, అవునా? అంటే వాళ్ళకి అర్థమైన రీతిలో. మీకు గుర్తుందిగా, అంతమంది గోపికలు ఎందుకున్నారు శ్రీకృష్ణ పరమాత్మల వారికి? భాగవతంలో వస్తుంది ఈ పాయింట్, ఎప్పుడైనా విన్నారా మాతాజీ ప్రభుజీస్ మీరు? ఎందుకు అంతమంది వేల మంది గోపికలతో కృష్ణుడు రాసలీల చేశారు? వాళ్ళంతా కూడా పూర్వకాలంలో ఎవరు? వాళ్ళంతా వీళ్ళు కోతులు, ఋషులు. రాముల వారు మహర్షులు. అవును, ఆ మహర్షులు వారు కోరుకున్నారు కాబట్టి, వాళ్ళ యొక్క కోరికను ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ అవతారంలో వాళ్ళ ఆ మునులందరూ కూడా, ఆ మహర్షులు మునులు అంతా కూడా గోపికల కింద పుట్టారు అని అంటారు. ఇది మనం శాస్త్రాధ్యయనం చేస్తేనే, లేదా మన గురు ద్వారా వింటేనే మనకు అర్థమవుతుంది. అలా వినని వాళ్ళు దీనికి ఏం చేస్తారు? భౌతికమైన, అదుగు అంతమంది భార్యలు ఉన్నారు కదా అని వాళ్ళు కూడా భౌతికంగా మేము ఇంతమంది భార్యల్ని చేసుకుంటాము, లేదా మా జీవితం అనేది మొత్తం అంతా కూడా ఆనందాన్ని పొందడానికి, భౌతికమైన ఆనందాన్ని పొందడానికే వినియోగించుకుంటామనే అపోహలో ఉంటారనమాట. అంటే ఇంకా ఎలా చెప్తున్నారంటే, ఆ అపోహలు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గుళ్ళకి వెళ్తాం. గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అర్చా విగ్రహాల మూలం ఏంటి? అది అర్చా విగ్రహం ఏ రూపంలో ఉంటది మనకి? ఒక రాయి, అవునా కాదా? ఒక శిల్పం అంటే రాయి నుంచే చెక్కిన శిల్పం, అవునా కదా? విగ్రహ సో రూపంలో ఆ ఆ మన భౌతిక అపోహలు ఎలా ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకా బాగా చెప్పాలంటే శాలిగ్రామాలు అని అంటాం, శిలలు, అవునా కదా? అంటే ఆ శాలిగ్రామాన్ని ఒక ఉన్నతమైన శాలిగ్రామం కింద చూడకుండా ఒక మామూలు రాయే అనడం అనేది ఎంత పెద్ద అపోహ, అవునా కదా? అలాగే ఇంకా సింపుల్ గా తీసుకుందాం. ఎప్పుడైనా సరే మన గురుదేవులది గాని, లేదా గురు మహారాజులది గాని, ఎప్పుడైనా మనం పాద సేవనం చేసినప్పుడు, పాదాలు కడిగినప్పుడు వచ్చిన దాన్ని మనం ఏమంటాము? చరణామృతం అని అంటాం, అవునా? కానీ ఆ చరణామృతము మనకేంటి? నీళ్ళే కదా. కానీ జనరల్ గా ఏమంటారు, అపోహ ఎలా ఉంటదంటే, ఓ అది కుళాయి నీళ్లే కదా, ఆయన పాదాలు తాగినంత మాత్రాన అది శరణామృతం అయిపోతుందా అనే అపోహ ఉండద్దు. ఇవన్నీ కూడా ఎంత మూర్ఖత్వంతో రిలేట్ చేస్తున్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఎందుకు మూర్ఖత్వం అంటే, వాళ్ళు దాని యొక్క విలువ తెలియదు కాబట్టి, వాళ్ళకి ఆ జ్ఞానము, ఆ చేతన లేదు కాబట్టి. ఇంకా అన్నిటికంటే పెద్ద అపోహ ఏంటి? మన గురు అపరాధంలోనే మాట్లాడుకున్నాం. గురువు కూడా మనలాంటి సాధారణ వ్యక్తే అని అనుకోవడం. ఆయన కూడా మనిషే, నేను మనిషే అన్నట్టు, అవునా కదా? థౌసండ్ ప్రభూస్. ఇంకా అసలు ఈ ఆలోచన చూడండి, ఇంకా ఎంత నవ్వు తెప్పించేలా ఉంటుంది అంటే, అన్నిటికంటే పవిత్రమైన నది మనం ఏమనుకున్నాము? గంగా నది, అవునా? మరి గంగా నదిలో చేపలు ఉంటాయా లేదా? ఏమంటారు? అంత పవిత్రమైన గంగా నదిలో చేపలు ఉన్నప్పుడు అది పవిత్రం ఎలా అవుతుంది అని అనుకోవడం పెద్ద అపోహ, అవునా కదా మాతాజీ ప్రభాస్? ఇంకా అది మీరు ఓ పెద్ద పవిత్రమైన నది అంటున్నారు, అందులో కూడా అన్ని చేపలు తిరుగుతున్నాయి కదా. సో అంటే చేపలు తిరగడం వల్ల గంగా నది అపవిత్రం కంటామినేట్ అయిపోయింది అని అనుకుంటారంట. అంత అపోహ ఉంటది వాళ్ళకి. సో అంటే అంత అపోహలో బతుకుతున్నారు కాబట్టి వాళ్ళకి హరినామం యొక్క విలువ తెలియట్లేదు అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకా చెప్పాలంటే, మనం మాట్లాడుకున్నప్పుడు ఎవరైతే వైష్ణవులు అవుతారో, అంటే అంతకు ముందు మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 ఏళ్ళు 20 ఏళ్ళు ఏ విధంగా అయితే జీవనం సాగించామో, కృష్ణ భక్తి భావనలోకి వచ్చిన తర్వాత మన జీవనం ఎలా మలుపు తిరుగుతుందో, అప్పుడు అందుకని మనం వాళ్ళందరినీ ఏమని సంబోధిస్తాము? వైష్ణవులు అని అంటాము. అలా వైష్ణవుడి కింద అయిన తర్వాత అతను లేదా ఆమె యొక్క ఓ, పూర్వపు కులం గురించి అస్సలు మాట్లాడకూడదు. ఇప్పుడంటే ఓ పెద్ద పెద్ద గురూజీ అయ్యావు కానీ నీది ఇలా తెలుసు మాకు అని అంటారు చూసారా, అది కూడా పెద్ద అపోహ అన్నమాట. ఇంకా చాలా మంది ఏమంటారంటే, మీకు ప్రేమ ఉంది కాబట్టి, లేదా ఎవరైతే రాశారో ఈ భాగవతము రామాయణం అంతా కూడా, అంటే వ్యాసదేవుల వారు ఉన్నదాన్ని ఇంకా పెంచి చెప్పారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, మరమరాల్ని ఏమంటాము మనం?
గొరుగులు. బొరుగులు. బియ్యపు గింజ నుంచే మరమరాలు వచ్చాయి బొరుగులు మనకి, అవునా కాదా? అంటే బియ్యపు గింజ సైజ్ ఎంత ఉంటే దాంట్లో మీరు ఎక్స్ట్రా అవన్నీ యాడ్ చేసేసి దాన్ని ఉబ్బేలాగా చేస్తున్నారు. పఫ్డ్ రైస్ అని అంటాం కదా మనము. అంటే ఇంత ఉన్న బియ్యపు గింజని మీరు బొరుగులాగా చేసి పెద్దగా చెప్తున్నారు అని అపోహ కింద ఫీల్ అవుతారనమాట. ఈ ఈ ఇలాంటి అపోహలు ఎవరెవరు పడాలో చెప్పండి. ఆ నామం యొక్క శక్తి తెలిసిన వాళ్ళు, అవునా కదా మాతాజీ ప్రభు? ఎవరైతే ఆ, ఇంకా ఇక్కడ ఎందుకు ఇలాగా అపోహలు పెరుగుతున్నాయి అంటే, ఎవరైతే నిజంగా నామరుచి తెలుసో వాళ్ళేమో చెప్పలేరు, చెప్పే వాళ్ళకి నామరుచి తెలియనట్టే. అంటే మనకి వేరే పూర్వకాలం సామెతలు కూడా ఉంటాయి, అవునా? అన్ని ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేనిది ఎగిరెగిరి పడుతుంది అని అంటారు, అవునా కాదు? అదే కాక నిండు కొండ తొణకదు అని అంటారు, అవునా కదా మాతాజీ ప్రభు? అంటే ఏంటంటే, మనం ఈ నామరుచి నిజంగా తెలిస్తే, మీరు సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు చాలా తీపిదనమైన తేనె ఉందనుకోండి, నేను దాన్ని ఆస్వాదించినప్పుడు దాని రుచి చెప్పగలుగుతానా? ముందు ఆస్వాదిస్తానా? ముందు ఆస్వాదించిన ఆస్వాదిస్తేనే తర్వాత టేస్ట్ ముందు చెప్పగలుగుతాం. ఆస్వాదిస్తాం. అంటే నేను ఆస్వాదనలో ఉన్నప్పుడు నేను మీకు చెప్పలేను అది. అంటే ఏంటి? ఎవరికైతే హరినామం యొక్క రుచి తెలుసో వాళ్ళు చెప్పరు, వాళ్ళు ఆస్వాదిస్తారు. ఎవరైతే ఆస్వాదించట్లేదో వాళ్ళు చెప్పే పనిలో ఉంటారు. క్లియర్ అయిందా మాత? అంటే ఇంకా సింపుల్ గా ఏం చెప్పాలి అంటే, ఈ అపోహలన్నీ ఎలా ఉంటాయి అంటే, ఒక గాజు సీసాలో నిండుగా తేనె పోసి ఉంటుంది అనమాట. ఆ తేనె అలా పోసినప్పుడు దాని అంచులకి కొంచెం తేనె కారుతుంది కదా. సో అసలైన లోపల తేనెని వదిలేసి ఆ అంచుకున్న తేనెని నాకుతూ ఇదే అద్భుతం, ఇదే అద్భుతం అనుకోవడమే అపోహ అనమాట. అసలైన తేనె ఇంకా సీసాలో ఉందన్నమాట. అందుకని ఇలాంటి అపోహలన్నీ కూడా పెరుగుతూ వస్తూ ఉంటాయి. ఎవరైతే ఆస్వాదిస్తున్నారో ఆ నామరుచిని, వాళ్ళు ఆస్వాదిస్తూనే ఉంటారు తప్ప చెప్పరు. ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు నిజంగా ఆస్వాదిస్తున్నట్టే లెక్క కాదు. అదే మీరు అనుకోవచ్చు, కానీ మనకి అనిపించవచ్చు, అదేంటి మేము హరినామం చేస్తున్నాం కదా, మాకు చేయాలనిపిస్తుంది కదా అని అంటే, మనం అంతా చేసేది ఏంటి అంటే, ఆ గాజు సీసాకున్న అంచుకి కారిన తేనె బిందువుల్ని ఆస్వాదిస్తున్నాం తప్ప అసలైన తేనెని ఇంకా ఆస్వాదించట్లేదు. అందుకనే మనందరినీ కూడా ఏమంటాము? సాధకులమే అని అంటాం మనందరం కూడా. క్లియర్ మాతాది? అందరూ కూడా లోపల ఉన్న తేనెను వదిలేసి అంచుకున్నదే బా 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 అనుకున్నా, అసలైన తేనె సీసా లోపల ఉంటుంది. అందుకనే ఆ తేనె అనేది ఎక్స్పీరియన్స్ హరినామంతో మనకి బాగా అర్థం అవ్వడానికి చెప్పారు. కాబట్టి ఆ నామరుచి అనేది అనుభవిస్తేనే తెలుస్తుంది, చెబితే అర్థం కాదు. అది కాక ఈ ఈ హరినామం ఏదైతే మనము జపిస్తున్నామో, తీసుకుంటున్నామో, అది ఎవరన్నా దొంగలించగలుగుతారా? చెప్పండి మాతాజీ ప్రభు. లేదు అసలు అది ఎవరైనా చెప్పొచ్చు. అంటే ఏంటి? ఆ తేనె సీసాలో తేనెను దొంగలిస్తారేమో కానీ, మనం చెప్పుకునే మనకి వన్స్ ఆ రుచి వచ్చింది అంటే మన నుంచి ఆ హరినామాన్ని ఎవరు తీసుకోలేరు. అండ్ ఇంకా మీరు ఈజీగా చెప్పొచ్చు, అదేంటి నేను హరినామం తీసుకుంటున్నా కదా, ఇందులో ఏముంది, నాకు వస్తుంది, నేనేమి కల్పనలో లేను, అపోహలో లేను అనుకోవచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ తో చూద్దాము. ఒక ఆవు నుంచి కానీ ఒక మేక నుంచి కానీ పాలు తీయడం సులభమా కాదా? సులభమే మాతాజీ. చాలా సులభమే, అవునా కదా? అదే ఒక సింహం నుంచి కష్టం మాతాజీ. దాంట్లో కూడా కానీ చూడండి. కానీ సింహం పాలిస్తుంది, దేనికి ఇస్తుంది? పిల్లలు దాని తన పిల్లలకి ఇస్తుంది, అవునా? అంటే ఏంటి? మనకి ఆ నామ రుచి లేదా సింహపు పాలు అనేది మనం తీసుకుంటే, హరినామం కింద కంపేర్ చేస్తే మనం ఎలా తయారవ్వాలి? ఆ సింహపు పిల్లలాగా తయారవ్వాలి. అందుకనే మనకి ఇలా చెప్తారు, తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణునా అమానినా మానదేనా కీర్తనీయ సదా హరి. అంటే ఏంటి? నేను తృణాదపి సునీచేన, మనం ఎంత గడ్డి పోచతో మనల్ని మనం అనుకొని అంత హంబుల్ అయిపోయి ఆయన ముందు, ఎవరు అగౌరవపరిచినా గౌరవపరిచినా పరచకపోయినా సరే, నీకు మాత్రమే నేను శరణాగతి చెంది ఒక పిల్లలాగా, సింహపు పిల్లలాగా ఉంటే ఖచ్చితంగా మనకు ఆ సింహం ఏమిస్తుంది? పాలిస్తుంది అనమాట. అది కృపతో అనమాట. అర్థమైందా మాత? అండ్ ఇది ఎలా ఉంటుంది అంటే మనకి, ఉమ్, ఇంకా ఇమాజినేషన్స్ తీసుకోవాలంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ హరినామము ఎందుకు చెప్పలేకపోతున్నాము అంటే, సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మనం విత్తు నాటామనుకోండి, వృక్షం వస్తుంది, అవునా? ఆ వృక్షానికి
మళ్ళీ ఫలాలు వస్తాయి. వస్తాయా రావా? వస్తాయి మాతాజీ. ఉమ్, ఇప్పుడు మనం అంటున్నాం కదా, ఆస్వాదించే వాళ్ళు ఎవరైతే ఈ హరినామం ఆస్వాదిస్తున్నారో వాళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు అనే దానికి సింపుల్ ఎగ్జాంపుల్ అన్నమాట ఇది. ఇప్పుడు మనం ఒక విత్తు నాటుతాము, వృక్షం వస్తుంది, ఆ వృక్షానికి చాలా ఫలాలు వస్తాయి, అవునా? మళ్ళీ ఆ ఫలం తీసుకొని మళ్ళీ అందులో విత్తు నాటామనుకోండి, దాని మళ్ళీ నుంచి మళ్ళీ చెప్పేసి వృక్షం వస్తుంది, మళ్ళీ ఫలాలు వస్తాయి, అవునా కాదా? అవును. అంటే ఈ అవును హరినామం అనేది ఒక విత్తు లాంటిదన్నమాట. ఆ విత్తు నాటినప్పుడు అనంతమైన లీలలు వస్తూ ఉంటాయి. ఎక్కడ? బృందావనంలో వ్రజవాసీలతో మన కృష్ణ పరమాత్మల వారు చేసిన ఎన్నో 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 లీలలు. అసలు అవి చెబుతూ 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 ఇది కూడా ఉంది మనకి శాస్త్రాలలో చెప్తారు, శ్రీమద్ భాగవతంలో. అనంత శేషుడు తనకున్న ఎన్ని ఎన్ని అయితే పడగల తలాలు మొహాలు ఉన్నాయో ముఖంగా, ఎంత చెప్పినా గాని, ఎంత స్తుతి చేసినా గాని ఆయన లీలలు ఇంకా కంప్లీట్ అవ్వవంటారు. అవునా కాదా మాతాజీ ప్రభుజీ? అవును మాతాజీ. 1000 అండ్ అండ్ నాలుకలతో స్తుతించినాడు. అన్ని ఎక్కువ లీలలు. అందుకని ఈ హరినామం ఒక విత్తుతో కంపేర్ చేసి, ఆ ఫలం నుంచి మళ్ళీ విత్తు వస్తుంది, ఆ విత్తు నుంచి మళ్ళీ ఫలాలు వస్తాయి, ఎన్నో అనంతమైన ఫలాలు వస్తాయి. అలాగే ఈ హరినామం మనం జపించడం వల్ల మనం ఏమి గుర్తు చేసుకోవాలి అంటే, ఇది కూడా బెస్ట్ ఒక చిన్న చిట్కా అన్నమాట. మనం హరినామం జపం చేసేటప్పుడు మన మైండ్ భౌతికమైన ఆలోచనల వైపు తిరగకుండా కృష్ణ లీలలు, బృందావనంలో వ్రజవాసులతో చేసిన లీలలు కనుక మనము ఆలోచన మొదలు పెట్టామనుకోండి, ఒక లీల తర్వాత ఇంకొక లీల, ఒక లీల తర్వాత ఇంకొక లీల, మనం ఎంతసేపు కృష్ణనామం తీసుకుంటున్నా మనం ఎందులో మునిగి ఉంటాము? కృష్ణ లీలల్లో మునిగి ఉంటాము. ఇది ఒక చిన్న చిట్కా లాగా మనము స్టార్ట్ చేయొచ్చు అనమాట. అర్థమైందా మాతాజీ ప్రభుజీ? ఇంకా 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 అసలు ఇమాజినేషన్ కి చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అందులో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ ఇమాజినేషన్స్ ఎలా పెరిగిపోతాయంటే, ఆ హరినామం మహామంత్రం తీసుకోవడం అనేది ఒక యోగా పద్ధతి అని అంట. అంటే మనం ఏమంటాం? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. అంటే ఏంటంటే ఒక్కొక్క పదానికి వాళ్ళు ఏమంటారు? శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. అంటే అదొక యోగా ప్రాణాయామం లాగా చేసేసారు అనమాట. అది అవునా మాతాజీ? దానివల్ల ఏమవుతుందంటే మన ప్రభుజీస్ వేడుకుంటున్నారనమాట. ఆల్రెడీ మన శ్రీకృష్ణ పరమాత్మని రూపం ఎలా ఉంటుంది? త్రిభంగ రూపం, అవునా? 3 వైపులు పంపు త్రిభంగి ఉంటుంది, రూపం. అవునా కదా? త్రిభంగ రూపం. సో మనం ఈ మహామంత్రాన్ని కూడా ఈ యోగాతో ప్రాణాయామంతో పెట్టాము అంటే ఇంకాస్త నొక్కులు ఇస్తున్నట్టేనా కాదా? అసలు మనం ఎలా జపిస్తాం? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఎప్పుడైతే మీరు ఒక్కొక్క పదాన్ని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ లాగా, అంటే శ్వాస తీసుకొని శ్వాస వదలడం మొదలు పెడతారో, హరే కృష్ణ హరే కృష్ణ అంటే అప్పుడు ఇంకా ఇంకా మీరు ఆయన ఉన్న రూపాన్ని ఇంకా 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 వంపులు ఇచ్చేసి విరక్కొడుతున్నట్టు అంటారు. అది ఎంత తప్పు అవుతుంది మాతాజీ ప్రభుజీ? ఇలా తెలిస్తే అసలు మనం అలా చేయగలుగుతామా? హరే అసలు కృష్ణ. అంతసేపు చేయలేం మాతాజీ. అంతమంది సేపు చేయం మనం. హరే అనే లోపే మనకు ఒక 100 ఆలోచనలు వస్తాయి. కృష్ణ అని ఆలోచన గ్యాప్ ఇచ్చే వస్తది. లోపే ఇంకా మన మన ధ్యానం దేని మీద అయిపోతుంది? కృష్ణుడి మీద పోతుందా? కాదు, అప్పుడు మన శ్వాస మీదకు పోతుంది, అవునా కాదా? టైం మీదకి. ఆ అందుకనే అంటారనమాట. సో అపోహలన్నీ పక్కన పెట్టి ఈ అపరాధం చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, మనము ఆయన యొక్క ఆ చేసిన లీలలు, ఆయనని ఎలా అయితే ప్రైజ్ చేయొచ్చో ఆ గ్లోరీస్ ఆఫ్ హోలీ నేమ్ అనేవి చింతన చేస్తూ చదివితే గనక. అప్పుడు లేదు అంటే హరినామము చదవడం వల్ల, చెప్పడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే పుస్తకాలు కూడా చదవడం వల్ల మనకి హరినామం అనేది కల్పిత కథ కాదు, కల్పితము అనేది బయటకు వస్తామన్నమాట. అర్థమవుతుందా మాతాజీ ప్రభు? అలాంటి చాలా బుక్స్ ఉన్నాయి. శ్రీల ప్రభుపాద వారే బుక్స్ రాశారు. అందులో ఒకటి చాంటింగ్ హరే కృష్ణ. ఇప్పుడు మనకి వరదకృష్ణ ప్రభుజీ కూడా చెప్తున్నారు హరినామ చింతామణి. హరినామం తీసుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి? అవన్నీ కూడా గ్లోరీస్ ఆఫ్ హరినామమే కదా, అవునా కాదా? అలాగే శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా చాలా బుక్స్ రాశారు కేవలం హరినామము ఎలా జపించాలి అనే దాని మీద. అలాంటి బుక్స్ అన్ని చదివితే ఖచ్చితంగా మనకి ఇది అసలు కల్పితము అనే ఏ చిన్న డౌట్ ఉన్నా 1% ఆర్ 2% ఆ డౌట్ మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది. సనాతన గోస్వామి చాలా మంచి మాట అన్నారు. ఏంటి అంటే, ఏదైతే హరినామము నేను జపిస్తున్నానో లేదో తీసుకుంటున్నానో అది నా జీవితం. ఈ హరినామము నా జీవితానికే ఒక నగ వంటిది. ఈ హరినామమే నా జీవితానికే జీవం ఇచ్చింది అని అంటారు. ఎంత బాగుంది కదా మాతాజీ ప్రభుజీస్? సనాతన కోసం ఏమన్నా, హరినామం నా జీవితమే కాదు, నాకు అది ఒక నగ లాంటిది. ఎలాంటి నగ అంటే ఈ జీవితానికే జీవం ఇచ్చిన నగ అని అంటారు.
ఖచ్చితంగా ఎవరైతే ఆ ఏమంటారు ఎన్నో ఆ, ఎంత ఎంత ప్రేమ, ఎంత ఎక్కువ సార్లు, ఎంత డివోషన్ తో, ఎంత భక్తి మాత్రంతో ఈ హరినామాన్ని తీసుకుంటారో ఆ హరినామముతో ఖచ్చితంగా ప్రేమలో పడతాం మనం. అది తీసుకోకుండా ఉండలేమన్నమాట. ఆయన ఇంకా ఇంకా చెప్తారన్నమాట సనాతన కోసం. మనం ఈ తీసుకోవడంలో కూడా మన మైండ్ ఎందుకు పక్కకి పోతుంది అని అంటారు అంటే, హరినామము దేన్ని యూజ్ చేసి తీసుకుంటున్నాం మనం? మన నాలుక. అవునా కదా మాతాజన్ ప్రభోయిస్? కాకపోతే ఈ నాలుక పైన మనకు ఒక ప్లాస్టిక్ బ్యాగ్ ఉందంట. ఆ ప్లాస్టిక్ బ్యాగ్ ఏంటో చెప్పగలుగుతారా మాతాజన్ ప్రభుజీస్? ఇప్పుడు ఏదైతే మనం అన్ని కూడా కవర్ చేసుకుంటున్నామో, తీసుకునే నాలిక ఏదైతే ఈ మా హరినామాన్ని తీసుకుంటుందో అది ఒక ప్లాస్టిక్ బ్యాగ్ తో చుట్టేసామంట. ఆ ప్లాస్టిక్ బ్యాగ్ ఏంటి అంటే మన భౌతిక వాంఛలు. ఆ భౌతిక భౌతిక వాంఛలతో చుట్టబడి ఉంది కాబట్టి మనకి ఆ నామరుచి అనేది మన నాలుకకి తెలియటలేదు. ఆ నామరుచి తెలియాలి అంటే మనం ఆ ప్లాస్టిక్ కవర్ తీసేయాలి. ఆ ప్లాస్టిక్ కవర్ ఏంటి? భౌతిక వాంఛలు. ఇంకా చాలా సార్లు మన ప్రభుజీస్ కూడా క్లాసెస్ లో మనకి ఈ పాయింట్ గుర్తు చేశారు. మనకి రూప గోస్వామి ఏం చెప్తారు అంటే, ఎవరికైతే జాండీస్ వస్తుందో, అవునా కదా, వాళ్ళకి చెరుకు రసం ఇచ్చినా సరే అది తీయగా తెలుస్తుందా వాళ్ళకి? తెలియదు మాతాజీ, తెలియదు చేదుగానే కదా. ఉంటుంది. అదే విధంగా వాళ్ళకి ఆ జాండీస్ తగ్గాలి అంటే ఏం చేస్తారు? మందులు వాడతారు. ఆ మందు ఏంటి అనేది హరినామం అన్నమాట. అలాగే మన నాలుక పైన ఉన్న ఈ ప్లాస్టిక్ బ్యాగ్ పోవాలి అంటే మనం ఏం చేయాలి? హరినామం తీసుకుంటూ 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 ఉంటే ఎప్పటికో, మన చేత్తో తీసేయడానికి రాదు కదా అది, ఎందుకంటే అది మనకి భౌతికంగా కనపడదు. అవునా కదా? సో అందుకనే ఏమంటారంటే, అట్లాంటి హరినామం తీసుకోగా 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 మన నాలిక పైన ఉన్న ఆ ప్లాస్టిక్ కవర్ అనేది పోయి అప్పుడు మనకి నామరుచి తెలుస్తుంది. అవునా కదా? సో క్లియర్ గా ఇంకా మనకి ఇంకా చెప్పాలి అంటే, హరినామము ఎలా పంచుతాము? హరినామము క్లియర్ గా మనకి చెప్తారు ఏమని? భక్తులతో మంచి అసోసియేషన్ లో చెయ్యండి అని చెప్తారు. అవునా కదా? హరినామం హరినామము అవును. లేదా హరినామం తీసుకునే టైం గాని, తీసుకునే పద్ధతి గాని, మనం ఏ మూడుతో జపిస్తున్నాం అనేది కూడా ఎలా తెలుస్తుంది? దీనికి కూడా చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తారు. ఇప్పుడు మనందరం కూడా సోషల్ మీడియాలో ఉంటున్నాం. అవునా? ఎప్పుడైతే మన అకౌంట్ లోకి మనం లాగిన్ అవుతామో, ఒక ఫేస్బుక్ కానివ్వండి, ఒక ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనకి కొంతమంది స్నేహితులు ఉంటారు అందులో. అవునా కదా? ఎప్పుడైతే ఆ స్నేహితుడిని మనము అందులో సర్కిల్లో యాక్సెప్ట్ చేస్తామో, ఆ స్నేహితుడికి ఉన్న స్నేహితులందరూ కూడా మనకి ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తాయి. అవునా కాదా? అవును మాతాజీ. సేమ్ అలాగే మనము ఎప్పుడైతే ఈ హరినామము ద్వారా కృష్ణుడి యొక్క సేవకి లాగిన్ అవుతున్నామో, మనం ఏది అడిగితే అదే ఇస్తారు కృష్ణ. అవునా కాదా? సింపుల్. మన భౌతిక కోరికలు అడిగితే భౌతిక కోరికలే ఇస్తారు. భౌతిక కోరికలు కాకపోతే అప్పుడు ఓహో, నువ్వు భౌతిక కోరికల నుంచి బయటకు వచ్చావని ఆయన ఇంకా ఇంకా సంతోషిస్తారంట. అంటే ఏంటంటే, మన హరినామం చేస్తున్నా సరే పక్కన వాళ్ళ మీద చాడీలు చెప్పడానికి ఇష్టపడ్డామా, ఆ చాడీల బ్యాచ్ తోనే కలుపుతారు. లేదు నాకు మంచి సాంగత్యం కావాలి, మంచి ఇలాగే మంచి సేవ చేసుకోవాలనే ఆ బుద్ధితో చేస్తున్నామా, మంచి మంచి బ్యాచ్ తో కలుపుతారన్నమాట. అర్థమైందా మాది? అంటే మనం తీసుకునే హరినామము కూడా ఒక పాజిటివ్ వైపు తో తీసుకుంటున్నామా, లేదా నెగిటివ్ వైపు తో తీసుకుంటున్నా? నాకే అన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి కృష్ణ, ఈ కష్టాల నుంచి నన్ను ఎప్పుడు బయటపడేస్తావు, లేదా ఈ కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని నాకు ఇవ్వు అంటే ఆ మూడు ఉంటుంది కదా మనకి. అదనమాట. అవును మాతాజీ. అర్థమైందా మాత? అంటే ఇంకా బాగా మనం ఈ హరినామం మంచిగా చెప్పాలి లేదా చేసుకోవాలి అంటే కూడా, హరినామం తీసుకునే ముందు మనం పంచ పంచతత్వ మంత్రం చెప్తాం. అవునా కదా మాతాజీ ప్రభుజీస్? ఆ పంచతత్వ మంత్రం కంటే కూడా కొంచెం ముందు ఈ కేవలాష్టకం వరుసలు ఉన్నాయి చూసారా, హరేర్ నామేవ కేవలం అని, అలాంటివి తీసుకొని చెబితే మనం ఏంటంటే ఈ హరినామానికి సంబంధించిన గ్లోరిఫై చేసే కీర్తనలు ఏవైనా ఒకటి పాడి అప్పుడు గనక మీరు హరినామం చేస్తే ఖచ్చితంగా మన మూడు లేదా బుద్ధి అనేది సెట్ అవుతుందని చెప్తున్నారు. అంటే క్లియర్ గా చెప్పాలంటే, ఇప్పుడు ఎవరినన్నా ఒక పర్సన్ ని మనం మీట్ అవ్వాలనుకోండి, వాళ్ళని డైరెక్ట్ గా, వాళ్ళు మనకి తెలియనప్పుడు మనం డైరెక్ట్ గా వెళ్ళి కలవలేం కదా. ఎవరో ఒక మధ్యవర్తిని తీసుకొని కలవడానికి ప్రయత్నిస్తాం. అవునా కదా? ఇప్పుడు అన్ని ఫోన్లు మాతాజీ. కదా మాతాజీ. ఆ అదే. అందుకని ఇప్పుడు అలాంటిదే ఏమని చెప్తున్నారంటే, ఈ యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పింది 5 and 6 రెండు కూడా కలుస్తాయి అన్నమాట. అంటే ఏంటి? హరినామాలకి తప్పుడు అర్థాలు తీసుకోవడము, అలాగే ఇది
హరే కృష్ణ జప మహిమ కేవలం కల్పితమని భావించడం, ఈ రెండిటికి కూడా సూట్ అవుతుంది అనమాట ఇది. అంటే ఏంటి, మనకి ఇష్టం వచ్చిన వ్యాఖ్యానాలు ఇవ్వకుండా ఎలా చెయ్యాలి, ఎలా దాని రుచిని పొందాలి. సో ఎవరైనా మనకి తెలియని వ్యక్తి ఉన్నప్పుడు వాళ్ళని మనం వెళ్ళి డైరెక్ట్ గా కలవలేం, ఎవరో ఒకరిని హెల్ప్ తీసుకొని తద్వారా ఇప్పుడు మనం చెప్పినట్టే లాగిన్ అయినప్పుడు లేదా ఫేస్బుక్ లో ఇంకొక ఫ్రెండ్ మనకి, ఆ ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్ తో మనం కలవాలంటే ముందు ఈ ఫ్రెండ్ ని మనం ఫ్రెండ్ చేసుకోవాలి, అవునా కాదా? అలా చేసుకున్నప్పుడు అక్కడికి మనము కావాల్సిన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళగలుగుతాం. అలాగే మనకి కావాల్సిన నామరుచి కావాలి అంటే ఆ నామ రుచిని తెలిపే అద్భుతమైన కీర్తనలు ముందే మనము చదవడం గాని వినడం గాని చెయ్యాలన్నమాట. మనం తీసుకునే ఇవి రెండు ఎలాంటివని చెప్తున్నారు అంటే, ఒక తల్లి తన బిడ్డని ఎంత జాగ్రత్తగా కేర్ తీసుకుంటుందో అంత జాగ్రత్తగా మనం ఈ హరినామాన్ని ఉచ్చరించాలి అని చెప్తున్నారు. క్లియరా మాతాజీ? 5 and 6 ఈ రెండు కలుస్తాయి అన్నమాట దీంతో. హరినామము యొక్క అపోహ ఎలా తొలగాలి, హరినామానికి అర్థాన్ని మన ఇష్టం వచ్చినట్టు తీసుకోకూడదు. యోగా పద్ధతులు చెప్పా కదా, హరి 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 అనేది. క్లియర్ మాత? ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? 5 and 6 7వ దానికి వెళ్దామా మాతాజీ? క్లియరా? క్లియర్ మాతాజీ. హరే కృష్ణ. ఓకే, ఇక 7th భగవన్నామము చేయుచున్నామని అహంతో పాపకృత్యములు ఆచరించుట. అదే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ వస్తా ఉంటాయి కదా, ముందు ముందు చెప్తూ ఉంటారు. ఏంటి అంటే, మనము కావాలని తప్పులు చేసేస్తూ ఏముంది పర్వాలేదు, నేను హరినామం తీసుకుంటాను, నేను చేసిన పాపాలన్నీ పోతాయి. ఎందుకంటే చెప్పారు కదా, ఎన్ని పాపాలు చేసినా సరే హరినామం తీసుకుంటే పోతుంది అని. అవునా? మనం తెలియక యాక్సిడెంటల్ గా చేస్తే చేసి తర్వాత పశ్చాత్తాప పడ్డామా సరే. అలా కాకుండా పాపాలు చేస్తూనే వెళ్తూ నేను హరినామం తీసుకుంటాను అంటే మాత్రం అస్సలు కుదరదు అంటున్నారు. అలాంటి వాళ్ళని జీవగోస్వామి మహారాజు ఎలా రిఫర్ చేస్తున్నారంటే, వాళ్ళని పరమ దురాత్మ అని అంటున్నారు. అంటే అంతకంటే హీనమైన మనిషి ఇంకొకళ్ళు ఉండరు. ఎందుకు అంటే, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎవరైనా ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ కారులోంచి రోడ్డు మీదకి ఉమ్మారనుకోండి, పక్కన మనిషి అయ్యో ఎందుకు అలా ఉమ్ముతున్నావు అంటే అతను ఏమంటాడు, ఉమ్మిందే తప్పు బయటకు అలాగా, మళ్ళీ తను చేసింది తప్పు కాదు, నీ మీద పడలేదుగా, నీ మీద ఏమన్నా పడింది అని ఆర్గ్యూ చేస్తారు చూసారా, అలాంటిది అని చెప్తున్నారు. తప్పులే చెయ్యొద్దు అని అంటున్నాం, తప్పు చేసి కూడా ఎందుకు హరినామం తీసుకుంటే పోతుంది కదా అని అనడం ఇంకా పెద్ద తప్పు అన్నమాట. అంటే ఏంటి, అది ఎలాంటిది అంటే ఈ హరినామం యొక్క ప్రయోజనాన్ని దుష్ప్రయోజనం కోసం వాడుతున్నట్టు. అంటే ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఒక ఊబిలో కూరుకుపోతూ ఉంటారో ఆ ఊబిలోంచి లాగడానికి మనం ఈ హరినామం హెల్ప్ అవుతుందని మనం ఒక హెల్పింగ్ హ్యాండ్, ఒక చెయ్యి ఇవ్వడానికి ముందుకొస్తాం. కానీ ఆ బురదలో ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నారు, ఆ చెయ్యి సహాయం తీసుకొని పైకి రావడం పోయి ఆ మనిషిని కూడా ఆ బురదలోకి రాగుతున్నట్టు అన్నమాట. అర్థమైందా మాతాజీ ప్రభు? సో తులసీదాసు చాలా గొప్పగా చెప్పారన్నమాట. ఏమని చెప్పారంటే, మనము ఈ జన్మలు మనకి తెలియదు, అంతకుముందు ఎన్ని జన్మలు తీసుకొని ఎన్ని పాపాలు చేసి ఎంత పాప మూట కట్టున్నామో తెలియదు. ఎక్కడో ఏదో మూలన ఇంత పుణ్యకర్మ ఉంది కాబట్టి ఈ జన్మలో హరినామం తీసుకునే అంత అదృష్టం మనకి దొరికింది కాబట్టి ఖచ్చితంగా మనందరము కూడా మోక్షానికి అర్హులం అవుతాము. కానీ ఎప్పుడు అంటే, ఒక 3 విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఆ 3 విషయాలు ఏంటి అంటే, ఎప్పుడు కూడా మనము కృష్ణుడి యొక్క దాస లేక బోస? చెప్పండి. మనం ఎప్పుడు కూడా శ్రీకృష్ణుడి యొక్క దాసులు, దాసాను అని అనుకోవాలి, అవునా కాదా? అలాగే తర్వాత ఏమో మనం చెప్పే ప్రతి మంత్రము కూడా ఒక భక్తియుత ఎంత అలర్ట్ గా ఉండాలంటే, రెండో విషయం ఎంత అలర్ట్ గా నామజపం తీసుకోవాలి అనేది చెప్తున్నారు. చాంటింగ్ అనేది మన పాపాలని ఎలా దహిస్తుంది అని మనం నమ్మాలి అంటే, ఇప్పుడు యాగం చేసేటప్పుడు నెయ్యి వట్టిస్తూ ఉంటారు, అవునా కదా? స్వాహ అనగానే అలర్ట్ గా అప్పుడే నెయ్యి పోయాలి, అవునా కదా? అవును మాత. స్వాహ అనకముందే నెయ్యి పోస్తే అదేమన్నా మనం చేసే ప్రాసెస్ కరెక్ట్ గా ఫాలో అవుతున్నట్ట కాదు కదా మాతాజీ సెంట్రల్ పోలీస్? అదనమాట. అంటే ఏంటి, స్వాహ అనగానే ఎంత అలర్ట్ గా ఉండి ఒక కూర్చున్న మనిషి యాగం చేస్తారో
ఆ కరెక్ట్ టైంలో ఆ నెయ్యి పోయటం వల్ల అగ్ని అనేది ఎంత బాగా ప్రజ్వలిస్తుందో, నువ్వు తీసుకునే ఉచ్చారణ మాట హరినామ మంత్రము కూడా అంత కరెక్ట్ టైంలో పడాలి. అప్పుడే నీ పాపాలనే దావాగ్ని, అప్పుడు నీ పాపాలని ఈ వచ్చే దావాగ్ని దహిస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి కాలేదు. మనము ఎప్పుడు కూడా దాసు అనే అనుకోవాలి. రెండవది కరెక్ట్ టైం సిన్సియర్ గా చెయ్యాలన్నమాట. ఏదో చేసేస్తున్నాను ఎప్పుడు పడితే అప్పుడు చేయడము, ఒక నిర్ణీత సమయము నిర్ణీత ప్లేసు పెట్టుకొని కరెక్ట్ గా కాన్సన్ట్రేషన్ తో చేయమని చెప్తున్నారు అనమాట. ఇంకొకటి 3, ఇవన్నీ చేస్తూ ఉంటాము. కాకపోతే ఆ పని అయిపోయిన తర్వాత మనం మామూలుగా మన భౌతిక ప్రపంచంలో మునిగి తేలుతూ ఉంటాము. ఎవరితో ఉంటున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం గనక ఏమన్నా బ్యాడ్ అసోసియేషన్ లో ఉంటున్నా లేదా పాపకృత్యాలు చేస్తున్నా అవి చెయ్యొద్దు అని చెప్తున్నారు. అలాంటివి ఉంటే నెమ్మది నెమ్మదిగా మానేసేయండి అని చెప్తున్నారు. సో ఈ 3 విషయాలు గనక తప్పకుండా పాటిస్తే మనకి ఏవైతే పాపకర్మలు తెలుసో తెలియకో ఉన్నవో అవి పోతాయి. అంతేగాని ఇవి చేస్తూనే ఉంటా, ఆ పాపకృత్యాలు కూడా చేస్తూ ఉంటా. అంటే ఏంటంటే ఎవరైతే కొంచెం దుస్సాంగత్యంలో ఉంటారో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. అంటే ఏంటంటే ఎక్కడైతే చెడు అసోసియేషన్ ఉంటుందో, లేదా జూదపరులు ఉంటారు, లేదా మద్యపానం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ సాంగత్యంలోకి వెళ్తాను కానీ నేను తాగను అని అంటే అది వస్తుంది అనమాట. ఇంకా అసలు ఈ దీన్ని ఎంత బాగా చెప్తారు అంటే ఆ మన పాపాలని ఎలా తొలగించుకోవచ్చు అంటే, ఏదైతే యాగం చెప్పాం కదా ఇప్పుడు, ఆ యాగం పెట్టే యజ్ఞకుండం ఉంటుంది కదా, ఆ యజ్ఞకుండాన్ని మన చెవులతో పోలుస్తారనమాట. చెవులతో పోల్చి మరి మనం హరినామం తీసుకోవాలి. అవునా? హరినామం ఏమో ఆ యజ్ఞంలోకి నెయ్యి వేయడానికి ఒక స్పూన్ లాంటిది వాడతారు, హ్యాండిల్. ఆ హ్యాండిల్ ఏమో మన నాలుక అని అంటారు. మరి అందులోకి వడ్డించేది ఆ యజ్ఞము నిరంతరాయంగా ప్రజ్వలించాలి అంటే మనం ఏం వడ్డిస్తాం అందులోకి? నెయ్యి వడ్డిస్తాం. అది ఏంటంటే హరినామం అన్నమాట. అందుకనే మన నాలుక నుంచి వచ్చే హరినామం మన చెవులు వినాలి అని అంటాం. అప్పుడు అలా చేయడం వల్ల ఎప్పుడైతే మనం యజ్ఞం చేస్తున్నప్పుడు పక్కన కూర్చున్నాం అనుకోండి, అప్పుడు మనకి మామూలుగానే ఒక్క పోసి చెమట పోస్తుంది. అవునా కాదా? ఎందుకు అంటే అగ్ని ప్రజ్వలిస్తూ ఉంటుంది కాబట్టి. అలాగే మన నాలుకతో ఎప్పుడైతే ఈ హరినామాన్ని వేస్తూ ఉచ్చరిస్తూ మన చెవులు వింటూ ఉంటాయో, మనలో ఏం అగ్ని ప్రకంపిస్తుంది? భక్తి. భక్తి అనే అగ్ని ప్రజ్వలిస్తుంది అన్నమాట. అలా ప్రజ్వలించినప్పుడు మనకి ఆ నామరుచి తెలిసి అప్పుడు మన కళ్ళ నుంచి ఏమొస్తుంది? ఆ ప్రేమయుక్త భావన అనేది ఆనంద బాష్పాల్లో, ప్రేమ బాష్పముల రూపంలో కారుతుంది అని చెప్తున్నారు. చూసారు ఎంత బాగా రిలేట్ చేశారో. హరే కృష్ణ. సో యజ్ఞకుండము మన చెవులు, ఆ స్పూన్ వచ్చేసి మన నాలుక, అందులో వడ్డించే నెయ్యి వచ్చేసి మనం తీసుకునే హరినామము. క్లియర్ మాతాజీ ప్రోయిస్. సో Clear, మరి మాతాజీ. మరి ఇంత ఇవి తప్పులు చెయ్యొద్దు అని అంటే ఎలాగా? ఏడోది ఏదైతే ఉందో చేయుచున్నాం, మరి అహంతో పాపకృత్యాలు చేయకుండా ఉండాలి అంటే ఎలాగా? మనము దానికి ఏం చేయాలి అంటే, అసలు ఆ పాపకృత్యాలకి చేయడానికి మూలమేంటో వెతుక్కోవాలి. అసలు మనల్ని అటువైపుకు తోస్తున్నది ఏంటి అనేది క్లియర్ గా అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి? ఇప్పుడు మనం చెప్పినట్టే యజ్ఞకుండం ప్రాసెస్ తీసుకున్నాం అనుకోండి, ఏం మాట్లాడుతున్నాం? ముందు చెవులు, నాలుక గురించి మాట్లాడుతున్నాం. సో ఈ రెండింటిని ఎలా యూస్ చేసుకోవాలి? ఈ చెవులు ఏవి వినటానికి ఎక్కువ ఆనంద ఉత్సాహం చూపిస్తున్నాయి, అలాగే నా నాలుక ఏం మాట్లాడడానికి ఉత్సాహం చూపిస్తుంది. ఆ వేరేవి ఏవైనా నేను ఆ చెప్పదగినవి కాకుండా చెప్పకూడనివి వింటున్నానా, చెప్పకూడనివి చెప్తున్నానా అనేవి నుంచి మనం బయటికి రావాలి అంటే ఏం చేయాలంటే ఎక్కువ మనము హరినామ చింతన చెయ్యాలి అని అంట. ఓకే. సో అంటే మ్, మనం చేసే ఈ పాపకృత్యాలు ఎలా ఉంటాయి అంటే ఆ హరినామం గురించి ఎస్పెషల్లీ చేసినప్పుడు అంట, జనరల్ గా మనం పాపకృత్యాలు చేస్తే ఎక్కడికి పోతాం? నరకానికి వెళ్తాం. అవునా కదా? నరకంలో మనకి దండనలు విధించేది ఎవరు? యముడు. యముడు. ఆ యముడు తన పురాణం ప్రకారం ఎన్ని అయితే ఉన్నాయో శిక్షలు, అవన్నీ ఇచ్చేసినా కానీ మన మన మనస్సు అనేది శుద్ధి పడదట. అంత పాపంతో సమానం అవుతుందంట. ఇప్పుడు యమ అనేసరికి మనకి యముడు, యమ అనే దానికి అర్థాలు ఉన్నాయి. యమ అంటే ఏంటి అంటే 3 గంటలు అని అంటాం అనమాట. యమ అంటే సమయాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ సమయం అనేది ఏంటి అంటే జనరల్ గా ఒక యమ అంటే 3 గంటలు.
అష్ట యమ అంటే అప్పుడు ఏమవుతుంది మనకి? 8 గంటలు. 8 ఇంటూ 3 యమ అంటే 3 గంటలు కదా. అష్ట యమ అంటే 24 గంటలు. అంటే మన ఈ ప్రతి యమ కాలానికి అంటే ఏంటంటే ప్రతి 3 గంటలకి మన చేతన ఎలా ఉందో చెక్ చేసుకోమని చెప్తున్నారనమాట. అప్పుడు గనక చేతన చెక్ చేసుకుంటూ ఉంటే అప్పుడు మనం ఈ పాపకృత్యములు ఏమీ చేయము. అదే మనం అంటాం కదా, మన క్లాసెస్ వింటున్నప్పుడు మన చేతన బానే ఉంటుంది, ఏదైనా బుక్ రీడింగ్ చేస్తున్నప్పుడు మన చేతన బానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక కార్యాలు చేస్తూ భౌతిక సంఘంలో మిళితమై తిరగవలసి వస్తుందో అప్పుడు మన చేతన కలుషితమయ్యే అవకాశాలు ఉన్నాయి. అవునా కాదా? అందుకని ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడైనా సరే ఒక అలారం లాంటిదైనా పెట్టుకొని ప్రతి 3 గంటలకి మన చేతన ఎలా ఉందో చూసుకుంటే తప్ప మన మనస్సు అనేది శుద్ధీకరణ జరగదు అని చెప్తున్నారు. క్లియర్ అవుతుంది. అంటే ఏంటి అంటే ఇంకా ఇంకోటి ఏమని చెప్తున్నాం అంటే అది ఎలాగ గుర్తుంటుంది అంటే మనకి యమ అనే దానికి ఇంకొక అర్థం ఏమొస్తుంది, ఒకటేమో సమయ పాలన అన్న, ఇంకొకటి యమ అంటే మనకి యమ నియమ పాలన అని అంటాం కదా, అంటే రూల్స్ ఫాలో అవ్వడము రూల్స్ ఫాలో కాకపోవడం అనమాట. నియమ అంటే నియమ నిబంధనలు అని అంటాం కదా మాతాజన్ ప్రభుజీస్. సో ఆ రూల్స్ ఫాలో అవుతున్నారు అంటే నియమ నిబంధనలు పాటిస్తున్నారు, యమ అంటే రూల్స్ ఫాలో అవ్వట్లేదు అని. సో అంటే ఏంటంటే దీన్ని రిలేషన్ ఎలా పెట్టొచ్చు అంటే ఈ యమ అనేది రూల్స్ ఫాలో అవుతున్నామా లేదా అనేది ఏంటి అంటే మన కంటుకి పెట్టుకున్న కాటుకతో పోల్చొచ్చు అంట. మన పెట్టుకున్న కాటుక ద్వారా ఆ కాటుక ఏంటి అంటే మన కన్ను ద్వారా భౌతిక ప్రపంచంలో మన యొక్క రిలేషన్ ఎలా ఉంది, ఆ కాటుక పెట్టుకోవడం వల్ల అంటే ఏదైతే సాంగత్యం నేను ఉంటున్నానో ఈ భౌతిక ప్రపంచంలో అది కాటుకతో పోలుస్తాం. ఆ కాటుక గనక మన కన్నుని మంట పుడుతూ ఉంటుంది కదా ఒక్కొక్కసారి. మంచి కాటుక అయితే మంట పుట్టదు, అవునా కాదా మాతాదేశం ప్రభుజీస్? ఆ కాటుక గనక మీ కళ్ళని మంట పుట్టించేలాగా ఉంటే అది ఖచ్చితంగా మీకు దుస్సాంగత్యము, చెడు సహవాసం అని అర్థం చేసుకోవాలి. అదే ఆ కాటుక గనక మీకు మంచిగా ఉంటే అది మంచి సాంగత్యము, అది మీకు కృష్ణ గురించి కృష్ణానికి దగ్గరగా తీసుకెళ్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. క్లియర్ మాతాదేశం ప్రభుజీస్? సో 7th వన్. క్లియర్ మాట్లాడి. సో వెళ్దామా మిగతాది 8, 9, 10 కూడా? లేదు అంటే నెక్స్ట్ క్లాస్ లో చూద్దామంటారా? మీ ఇష్టం మాతాజన్ ప్రభుజీస్. చెప్దామంటే కంటిన్యూ చేస్తా. ఇవాళ మనం ఇంకో చూసింది హరే కృష్ణ జప మహిమ కేవలం కల్పితమని హరినామానికి దుర్వ్యాఖ్యానం చేయటం రెండు తప్పు. అలాగే భగవన్నామం చేయుచున్నామని అహంతో పాపకృత్యములు ఆచరించుట, అది సింపుల్ గా మనం కంటికి పెట్టుకునే కాటుకతో పోల్చొచ్చు అనమాట. ఇంకొక్కటే కదా మాతాజీ ఉంది, కంప్లీట్ చేస్తే 10 ఉన్నాయి కదా మాతాజీ, 8, 9, 10. 8 అనుకున్నా. దశ కదా. ఈసా 8, ఈసాగా 8, 9, 10. 3 నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకోండి సార్. 3 నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం మాతాజన్ ప్రభుజీస్. సో ఈ మూడిటి గురించి ఏమన్నా తప్పులు ఏమన్నా డౌట్స్ ఉంటే లేదా ఏమన్నా నేను తీసుకున్న ఎగ్జాంపుల్స్ వల్ల మీ అందరిది ఎవరైనా మనసు నొప్పించి ఉంటే మాత్రం కేవలం అది నా అపరాధమే. సో ఏదైనా మీకు అర్థమైంది అంటే మాత్రం అది గురు కృష్ణ వైష్ణవ కృప మాత్రమే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీస్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. నెక్స్ట్ క్లాస్ లో మనము 8, 9, 10 అనేవి డిస్కస్ చేద్దాం మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఎందుకంటే అవి కొంచెం ఇంకా లెందీగా ఉన్నాయి, అందుకనే నేను తీసుకోవట్లేదు ఈ క్లాస్ లో. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. హరే కృష్ణ మాత